ఆలేరు నియోజకవర్గానికి ఇయాల సీఎం రేవంత్ అన్న వరాల జల్లు కురిపించినట్టే చేసిండల్లా. ఇయాల ఒక్కనాడే 1500 కోట్ల రూపాయల పనులకు శంకుబండేసిండు. మరిగా ఆడ ఏమేం పనులు చాలు చేసిండు, ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పాండ్రి. ఇయాల తుర్కపల్లి మండలంలో కట్టబోతున్న గంధమల్ల రిజర్వాయర్ కు శంకుబండేసిన సీఎం రేవంత్ అన్న ఇంటిగ్రేటెడ్ స్కూలు, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీ, వేద పాఠశాలకు భూమి పూజ చేసిండు. అట్లనే కొలనుపాక, కాల్వపల్లి హై లెవెల్ వంతెన, మోటకొండూరు ఎంపీపీ మండలాఫీసు, పోలీస్ స్టేషన్ బిల్డింగులకు శంకుబండేసిండు. అటెంక తిరుమలాపూర్ పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన రేవంత్ అన్న 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవ్వరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం, మూసి ప్రక్షాళన చేసి నల్లగొండ రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చిండు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తామని చెప్పినాం, చేసి చూపెట్టినాం, ఆటో డ్రైవర్లకు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసినామని చెప్పుకొచ్చిండు. ఇగాడ బీఆర్ఎస్ పార్టీ గురించి గిట్లా మాట్లాడిండు రేవంత్ అన్న. ఏమన్నారు మిత్రులారా, మా పార్టీలో దయ్యాలు చేరనే సొంతింటి బిడ్డ టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్. డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఇట్లా కారు పార్టీ లీడర్ల మీద బాగానే గరమైండు. ఇక సీఎం రేవంత్ అన్న లక్ష్యం ఏందో కూడా చెప్పిండి సభలా. నాకేం లేదు కోరికలు, ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నిన్ను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇన్నరా ముఖ్యమంత్రి కుర్చీలకించి కేసీఆర్ ను దించి సీఎం కుర్చీలో ఎక్కాలనే కోరికను తీర్చుకున్నాడట. ఇప్పటి సంది ప్రజల కోరికలు తీర్చే పని ముంగటేసుకుంటారని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. 10 ఏళ్ళు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి. ఇక సీఎం కుర్చీలో కూర్చోవాలన్న కోరిక తీరింది కాబట్టి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రాన్ని బయట దేశాలతో పోటీ పడేటట్టు చేస్తారని చెప్పుకొచ్చిండు. ఇక ఆఖరుకు ఆలేరు నియోజకవర్గంలో ఉన్న మహిళా సంఘాలకు 54 కోట్ల 70 లక్షల బ్యాంకు లింకే చెక్కునిచ్చిండు సీఎం రేవంత్ అన్న. మొత్తానికైతే ఇలా ఆలేరు నియోజకవర్గానికి నిధుల వరద పారినట్టే అయ్యింది పోండ్రి. చూడాలి మరి ఈ పనులు ఎంత జల్దిన పూర్తి చేస్తారో ఏం కథనో.